నా పేరు ఏ చిరంజీవి అండి. మాది అనకాపల్లి జిల్లా నర్సీపురం గ్రామం. గుంటూరులో పండేటి నాగార్జున అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 3,70,000 తీసుకున్నారండి. కలెక్టర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ ఇప్పిస్తానని తీసుకొని జాబ్ ఇప్పించలేదు. ఫేక్ ఆర్డర్ లెటర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అందులో ఒక జాయింట్ కలెక్టర్ గారి సంతకం అది తేడా ఉన్న వల్ల చూసి అడిగితే నీకు కావాల్సిన జాబ్ కదని చెప్పి అన్నాడు. అన్ని లెటర్ పట్టుకుని పోయాడండి. అయితే అది లెటర్ ఫోటో తీసుకుని చూస్తే అందులో భార్గవతేజ్ గారి ప్లేస్లోని సంధ్య అనే ఎవరో పేరు ఉంది. దీని మీద గ్రావెన్స్లో కంప్లైంట్ పెడితే ఎస్పీ గారి వెళ్ళింది. ఎస్పీ గారు ఏమైనా నగరపాలెం స్టేషన్ పంపించారండి. నగరపాలెం స్టేషన్ వాళ్ళు ఏమైనా పిలిచి ఎంక్వైరీ చేస్తే తప్పు ఒప్పుకున్నారు. ఒక టైం పెట్టారు, ఆ టైంలో ఇప్పిస్తానని. ఆ టైంకి మళ్ళీ లాయర్ని తీసుకొచ్చి మేము కోర్టు తెలుసుకుంటాం, అక్కడ తెలుసుకుంటాం అని చెప్పి చెప్తుంటారు వాళ్ళు. సార్ జూనియర్ అసిస్టెంట్ జాబ్ పర్పస్ మీద ఇక్కడే సార్ శంకరన్న హాల్ పక్కనే తీసుకున్నాం డబ్బులు. మైనారిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్యూటర్ టెస్ట్ కూడా చేయించాడు అతను. ఫోన్పే సగం సార్, క్యాష్ సగం సార్. 3,70,000 సార్. అతనితో తిరుగుతుందో కలిసేటప్పుడైతే ఆ కారు చాలామంది ఉండేవారు, 2 నెలల బాధితులు. పరిచయం సార్, అంతే సార్, తెలుసు. ఇక్కడే సార్ ఇందల్పేట శారదా కాలనీ సార్. అతనిది ఇదంతా ఒక టీం ఉన్నారు సార్. ఇలాగా చాలామంది పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటారు. ఇలాగా ఇక్కడ వాళ్ళ అటు వేరే డిస్టిక్ వాళ్ళు ఇక్కడికి పంపించుకొని ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు సార్. డబ్బులు ఏమంతా లాయర్లు పట్టుకొని మేము కోర్టులో తెలుసుకుంటాం, మాకు ఎలా రావాలో తెలుసులని చెప్పి చెప్తుంటాం. ఇంతకుముందు అలాగే అలిగేషన్స్ ఉన్నాయి సార్ ఇతని మీద. న్యూస్ ఛానల్లో చాలా కేసులు ఉన్నాయి. మోసపోయాను అంతే, ఒక వ్యక్తి ద్వారా మోసపోయాను సార్. అది అన్నీ తెలిసి కూడా జాయిన్ అవ్వు బాగుంటుంది అలాగే అని చెప్పి చేస్తారు. మళ్ళీ గ్రామీణ కంప్లైంట్ పెడితే న్యాయం జరుగుతుందని ఎక్కడైనా అతను లాన రిటైర్ చేసేయండి. అందువల్ల వాళ్ళు లాయర్లు తీసి తెచ్చుకొని మేనేజ్ చేస్తుంటారు. మరి కలెక్టర్ గారిని స్పందించి కొంచెం న్యాయం చేస్తారు ఆశించి మళ్ళీ వచ్చాను.